థ్యాంక్స్. అమ్మా, మీ పేరేంటి? రేచల్. మీదేవూరు? యానా. ఈ హంతకుడికి మీరేమవుతారు? టీచర్. మీరెందుకని ఇక్కడ? పనిష్మెంట్. నేను వాణ్ణి పనిష్ చేశాను, ఇప్పుడు వాడు నన్ను పనిష్ చేస్తున్నాడు. ఇతనేం తప్పు చేశాడు? ఆర్ఫనేజ్ లో నాకు రేచల్ ద స్ట్రిక్ట్ అని పేరు. సిస్టర్ రేచల్ ద స్ట్రిక్ట్. నా ఏకైక బాధ్యత పిల్లలు తప్పు చేయకుండా చూసుకోవడం, అంతే. తప్పేం కాదే. నో, ఇట్ ఈస్ రాంగ్. అది మహా పాపం. ఇట్స్ ఎ సిన్. ఇట్స్ ఎ గాడ్ డామ్ సిన్. 60 బెత్తం దెబ్బలు. తప్పు చేసింది ఆ చెయ్యే కదా. 365 రోజులు, ఒక్కొక్క రోజు 60 బెత్తం దెబ్బలు. తప్పు చేసిన చెయ్యిని దండించడం తప్పా? తప్పా? నువ్విక మీదట ఎలా తప్పు చేస్తావో చూస్తాన్రా. రేయ్, రోజు నిన్ను వాచ్ చేస్తూనే ఉంటాన్రా. చీకట్లో రహస్యంగా చేస్తావా? నీకు కంటి మీద కునుకు లేకుండా చేస్తా. రాత్రంతా నేను మేల్కునే ఉండి నీ ప్రతి కదలిక వాచ్ చేస్తా. ఒకరోజు వాడికి బాగా కోపం వచ్చింది. నన్ను బ్లేడుతో కట్ చేశాడు. చూస్తావా? చూస్తావా? ఏం చేయను. వదులుతానా? హెడ్ మిస్ట్రెస్ దగ్గరికి తీసుకెళ్లి వాడిని స్కూల్ నుంచి, ఆర్ఫనేజ్ నుంచి ఎక్స్పెల్ చేయించాను. ఐ వ్యాంక్విష్డ్ హిమ్. అందుకనే 8 years గా ఇక్కడ నన్ను బంధించాడు. బట్ హీ నెవర్ రిపెన్స్ ఫర్ హిస్ సిన్స్. పరమపిత వాణ్ణి ఎలా మన్నిస్తాడు? ఎందుకని మన్నించాలి? నువ్వు చూస్తూ ఉండు. ఏదో ఒక రోజు పెద్ద పిడుగు పడుతుంది. ఈ ఇనప ఓచలన్నీ ముక్కలై చెల్లా చెదురవుతాయి. నా తండ్రి నాకు స్వేచ్ఛనిస్తాడు. ఆ తర్వాత వాడిని చితక్కొడతాను. ఐ విల్ ట్రాష్ హిమ్. 60 బెత్తం దెబ్బలు. వాడు చచ్చే వరకు బెత్తం దెబ్బలు. నేను కొడుతూనే ఉంటాను. ఆస్తి పంజరం ఎవరిది? అదా, కానిస్టేబుల్ది. వీడిని తీసుకెళ్లా జువెనల్ స్కూల్లో చేర్పించాడే, ఆ కానిస్టేబుల్ది. వాణ్ణి ఇక్కడికి తెచ్చి చంపేశాడు. కమలా, పోలీసుల్ని తీసుకెళ్లి ఆ ఫ్యాక్టరీని రౌండప్ చేద్దావా? దాహినిని చంపేస్తాడు. ఎందుకే అపశకురాలు మాట్లాడతావు? ఆ కిల్లర్ ఖచ్చితంగా ఫ్యాక్టరీ చుట్టూ అలారం సెట్ చేసుంటాడు. పోలీస్ రైడ్ చేస్తే అలారం మోగుతుంది. ఇక తప్పించుకోలేనని తెలిస్తే వెంటనే దాహినిని చంపుతాడు. మరెలాగే దాహినిని కాపాడ్డాం? ఒకే ఒక దారుంది. లెట్స్ వాక్ ఇన్ టు ద లయన్స్ డెన్. ఏమంటున్నావే? గౌతమ్, నీ ప్రాణాలు పణంగా పెడతావా? దాహిని కోసం ఏమైనా చేస్తాను. ఇక్కడేం జరగబోతోంది?
ఆచారం. Come out! Come out! Come out! Come out, you bastard! Hey, బయటికి రారా, రారా బయటికి. పాపాత్ముడా, దుష్టుడా, పాపి, చిన్న. ఏం చేసావు? ఏం చేసావు? తప్పు చేసావా? తప్పు చేసావా? లేదు టీచర్, నిజంగా నేను తప్పు చేయలేదు టీచర్. గాడ్ ప్రామిస్ గా అయితే తప్పు చేయలేదు. ఎందుకు పెట్టుకున్నావు? అయ్యో, నొప్పి తట్టుకోలేకపోతున్నాను టీచర్. చెప్పు మాటికి టీచర్, చెప్పు మాటికి. నేను నమ్మను. తప్పు చేసి అబద్ధం చెప్తున్నావు. మేరీ మదం మీద ఒట్టేసి చెప్తున్నాను టీచర్. నేను ఏం తప్పు చేయలేదు టీచర్. టీచర్ నన్ను కొట్టగండి టీచర్. నొప్పి భరించలేకపోతున్నాను టీచర్. అయ్యో, నన్ను అలా చూడగండి టీచర్. అందరూ నన్ను తిడుతున్నారు టీచర్. రాళ్ళెత్తి కొట్టి చంపుతున్నారు టీచర్. నాకు అవమానంగా ఉంది టీచర్. టీచర్ లైట్ ఆఫ్ చేయండి టీచర్. ఇవాళ ఒక్కరోజు లైట్ ఆఫ్ చేయండి టీచర్. నాకు నిద్ర ముంచుకొస్తుంది టీచర్. నోరు మూయి. టీచర్ టీచర్, నా వంకలా చూడకండి టీచర్. నన్ను పనిష్ చేయకండి టీచర్. మీరు అలా చూడకండి టీచర్. నాకు కోపం వస్తుంది టీచర్. నాకు విపరీతంగా కోపం వస్తుంది. నా తల పగిలిపోయేలా ఉంది టీచర్. టీచర్ టీచర్ Are you ready, Gautam? Yes. నీ థింగ్స్ అన్ని సేఫ్గా ఉన్నాయా? Yes. గౌతమ్, ఇప్పుడు టైం 11:45. నీకు 10 నిమిషాలే టైం ఉంది. కార్ నుంచి దిగి స్ట్రైట్గా 100 మీటర్స్ నడిచి రైట్ తిరుగు. దాట్స్ యువర్ ఎంట్రన్స్. ఓకే? గౌతమ్, నేను ప్రే చేసి 1.5 years అయింది. ఇప్పుడు నీ కోసం ప్రే చేస్తానురా. థ్యాంక్స్ కమలా. కుదరదమ్మా, ఆయన డ్యూటీ అయిపోయింది, ఇంటికి బయలుదేరుతున్నారు.
ఆ పోలీసుని ఎందుకు గదిలో బంధించావు? నన్ను జూనియర్ స్కూల్కి తీసుకెళ్లేటప్పుడు దారుణంగా రేప్ చేశాడు. అప్పుడు నేను వాడి మొహం చూడలేదు. ఇప్పుడు రోజు వాడి బాడీ చూస్తున్నాను. ఇవాళ నా బర్త్డే. నాకు గిఫ్ట్ కావాలి. ఏంటి? గౌతమ్ని చంపొద్దు. గౌతమ్! గౌతమ్! నా ముందుకు రారా, రారా నా ముందుకి. నేను నిన్ను చంపాలి. నేను నీ చేతిలో ఓడిపోయాను. నేను ఓడిపోయాను, నువ్వు గెలిచావు. నిన్ను చంపుతాను. నిన్ను వదిలిపెట్టాను రా, లేదంటే నువ్వే నన్ను చంపే. నన్ను త్వరగా చంపేరా. నేను నిన్ను చంపడానికి రాలేదు, ఒక ప్రాణాన్ని కాపాడడానికి వచ్చాను. సారీ రా.
టీచర్ నన్ను ఒంటరిగా వదిలే వెళ్ళకండి టీచర్. నాకు ఒంటరిగా ఉండాలంటే భయం టీచర్. నన్ను చంపి వెళ్ళండి టీచర్. నాకు చివరిగా ఒక పనిష్మెంట్ ఇచ్చి వెళ్ళండి టీచర్. గౌతమ్ ఆ కీవు టీచర్ నాకు ఇవ్వండి టీచర్. టీచర్ దాన్ని నాకు ఇవ్వండి టీచర్. టీచర్ హాయ్ హాయ్ దాహిని 7 రోజులు మీరు ఆ హంతకుడితో ఉన్నారు. అతను ఎందుకు మిమ్మల్ని చంపలేదు? తెలీదు. ఆ సీరియల్ కిల్లర్ తప్పించుకున్నాడు. మళ్ళీ మీకోసం వస్తాడనుకుంటున్నారా? వాడు రాడు. మేడం, వాడు గనక దొరికితే పోలీసులు ఉరిశిక్ష వేయాలనుకుంటున్నారు. మీరేం పనిష్మెంట్ ఇవ్వాలనుకుంటున్నారు? అతనిలో నేను హంతకుడిని చూడలేదు. నా దృష్టిలో అతను పసివాడు. ఏం మాట్లాడుతున్నారు మేడం? వాడు ఆడపిల్లల్ని మర్డర్ చేసిన హంతకుడు. వాడిని పసిపిల్లాడంటారేంటి? నిజమే, అతను ఒక హంతకుడే. కానీ ఈ 7 రోజుల్లో అతనిలో ఉన్న పసితనాన్ని చూశాను. ఏ తోడు లేకుండా ఒంటరిగా అనాథలా ఉండటం చూశాను. ఆ పసి హృదయం ఎన్నో గాయాలతో రక్తసిక్తం అయిపోయింది. నీ ఒడిలో నా తలని వాల్చన, హాయిగా కన్ను మూయనా. నేను గనక ఆ పసిబిడ్డకి తల్లిని అయ్యుంటే, సోదరిని అయ్యుంటే, లాలనతో ప్రేమగా ఎంతో ఆప్యాయంగా చూసుకునేదాన్ని. నువ్వు పోసిన ప్రాణం పోసిట నింపి కానుక ఇస్తానికే మరలా. మన్నించు నన్ను మన్నించు, మన్నించు తల్లి మన్నించు.